శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి వేళ మనం 22వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై స్త్రీభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, కామక్రోధ లోభములనట్టి ఈ 3 నరకద్వారముల నుండి బాగుగా విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుతున్నాడు అంటూ ఉన్నాడు భగవానుడు. కామక్రోధ లోభములను ఈ 3 దుష్టగుణములున్నంత వరకును ఎవడును వృద్ధికి రాలేడు, హితమును పొందలేడు, తనకు మేలు నచ్చుకొనలేడు. అందుచేత మొట్టమొదట వానిని తొలగించి వేయవలెననియు అప్పుడు మాత్రమే మానవుడు తనకు శ్రేయము నునగూర్చుకొని సర్వోత్తమమగు మోక్ష పదమని పడయగలడనియు భగవానుడిచ్చట బోధించుతున్నారు. సూర్య చంద్రులు రాహువు నుండి విడువబడినట్లును, గజేంద్రుడు ముసలి బారి నుండి విడుదల పొందినట్లును, బంధితుడు కారాగృహము నుండి విముక్తుడైనట్లును జీవుడి దుష్టత్రయము యొక్క బంధము నుండి విడుదలను పొందవలెను. ముక్త అని చెప్పక విముక్త అని చెప్పుట వలన వాని నుండి పూర్తిగా విడుదల చెందవలెనని, వాని జాడ ఏమాత్రము హృదయ కోశమున నుండరాదని భావం. మరియు అవి తమోద్వారములని పేర్కొనబడుట వలన ఆ కామాదులు అజ్ఞాన రూపములనియు, అంధకార బంధములనియు, ప్రకాశభావ రూపములనియు, నరక హేతువులనియు స్పష్టమగుతున్నది. అవి తమోద్వారముల గుట్టచే అవి గలవాడు చీకటి ఇంటిలో కాపురము పెట్టిన చందముననే ఉండును, అనగా దుఃఖములని అనుభవించును అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది. ఆచరత్యాత్మనః శ్రేయః, ఆ కామాదులున్నంత వరకును ఎవరును తనకు శ్రేయమును కలుగజేసుకొనజాలరు, ఆత్మోద్ధరణము గావించుకొనజాలరు, తానెవరు, జగత్తేమి అని విచారింపజాలరు. అనగా వాసనాక్షయము కానంత వరకు ఆత్మజ్ఞానము పూర్ణముగా ఉదయించనేరదనియు, ఆత్మానుభూతి లెస్సగా కలుగదనియు అర్థము. కామాదులు వదలిపోయినప్పుడే అట్టి జ్ఞానము బాగుగా సంప్రాప్తము కాగలదని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. కాబట్టి సాధకుడు ప్రప్రథమున ఆ దుష్టత్రయమును పారద్రోలవలెను. పరాంగతిం అని చెప్పుటచే మోక్షము అన్ని పదముల కంటేను అన్ని గతుల కంటేను సర్వోత్కృష్టమైనదని తెలియచున్నది. మరియు కామాదులున్న స్థితి అత్యంత నికృష్టమైనదనియు దీని వలన ధ్వనించుతున్నది. కామాదులెట్టివి అంటే అవి నరకద్వారములు. మోక్షమును హితమునకై ఎవడు ప్రయత్నించును అంటే ఆ కామాదుల నుండి లెస్సగా విముక్తుడైనవాడు. అట్లు యత్నించుట వలన అతనికి కలుగు ఫలితమేమి అంటే అతడు మోక్షమును పడయగలడు. అనగా మోక్ష పదమెట్టిది, అన్నిటికంటేను సర్వోత్కృష్టమైనది, పరాంగతిం. ఈ ప్రకారముగా శాస్త్ర దేశం అనుసరించి, శాస్త్ర యొక్క ఉద్దేశం అనుసరించి వర్తింపక తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించినచో మనుషుడు ఏమి పొందగలడో అనే దాన్ని కూడా మనకు రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.